దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంజ అనుదినమన్నాని యొక్క ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లారు ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కుటుంబ పరిస్థితులు, ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు, ఏదైనా బాధ, వేదన, ఏదైనా ప్రయత్నము, దేని గురించైనా మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ఆత్మీయుడిగా నాకు తెలియపరచండి. మీ గొంతుతో పాటు నేను కూడా గొంతు కలుపుతాను. తప్పకుండా ప్రార్థన చేస్తాను. నేను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేసుకోండి. తప్పకుండా ప్రార్థన చేద్దాం. కార్యాలు దేవుడే చేస్తాడు. అలాగే అనేక మందికి తెలియపరిచి వారి ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా సరే తెలియపరచండి. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఇచ్చాడు. ఆయన మహాకృపను బట్టి తప్ప మన మంచితనాన్ని బట్టి కాదు. మరి ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని దినచర్య ప్రారంభించడం ఎంతైనా ఆశీర్వాదం. మీరు అట్లాగే మీ దినచర్యను ప్రారంభిస్తున్నారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. అలా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. ఈ యొక్క వచనములో ఇద్దరు కనబడుతున్నారు. ఒకటి దాసుడు, ఒకటి కుమారుడు. దాసుడికి కుమారుడికి ఉన్న వ్యత్యాసము, వారు నివాస స్థానములు, వారి ఆధిక్యతలు, వారి ఆశీర్వాదాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, కుమారుడికి దాసుడికి చాలా భేదం కనబడుతుంది. కుమారుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు. అంటే దాని అర్థం ఏంటి? దాసుడుగా ఉన్నవాడు కుమారుడుగా పిలవబడ్డాడు, కుమారుడుగా పరిగణించబడ్డాడు. అవును, అతడు ఇంటిలో నివాసం చేయడు. ఇంటిలో ఎవరికి నివాసం? ఇంటిలో నివసించే వారి క్వాలిటీ ఏంటి? ఇల్లు అంటే బైబిల్ గ్రంథంలో మనమే ఒక ఇల్లు అని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని మందిరము. అసలు దేవుని మందిరంలోకి అడుగు పెడుతున్న నీవు దాసుడువా, కుమారుడువా? ప్రశ్న వేసుకో. దాసుడువు అయితే నువ్వు ఇంట్లో నివాసం చేయలేవు. ఇంకా దేనికైనా దాసుడుగా బ్రతుకుతుంటే, ఏ పాపమునికైనా ఇంకా దాసుడుగా బ్రతుకుతూ ఉంటే నువ్వు కుమారుడు కాలేవు. ఒకవేళ సంఘమని ఇంటిలోకి నువ్వు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు దాసుడివే. కారణం ఏంటంటే సంఘమని ఇంట్లోకి వచ్చావు, కానీ ఇంకా నీవు స్వతంత్రుడు కాలేదు, ఇంకా దాసుడిగానే బ్రతుకుతున్నావు. పౌలు గారు చెబుతూ, బాలుడిగా ఉన్నంతసేపు వారసుడు కాలేడు. అవును, వారసుడు ఎవడు? కుమారుడే. కుమారుడు అవుతేనే వారసుడు, అంతే కదండి. వారసుడు అవ్వాలంటే ముందు కుమారుడు అవ్వాలి కదా. సో నువ్వు కుమారుడు అవ్వాలంటే స్వతంత్రుడు అవ్వాలి. స్వతంత్రుడు అవ్వకుండా కుమారుడు అవ్వలేవు, కుమారుడు అవ్వకుండా వారసుడు అవ్వలేవు.
ఈరోజు చాలామంది స్వతంత్రులు అవ్వలేదు, సో కుమారులు అవ్వలేదు. దేవుని సన్నిధిలో నువ్వు స్వతంత్రం ఇస్తే, స్వతంత్రం పొందితే కుమారుడు అవుతావు. ఇంకా దేని బానిసత్వం కింద ఉన్నావో, శరీర బానిసత్వం కింద ఉన్నావో, కంటి బానిసత్వం కింద ఉన్నావో, చూపు ఆ బానిసత్వంలో ఉన్నావో, వినికిడి ఏదైనా తప్పుల గురించి తప్పిదగా వినడం గురించి, పాపపు మాటలు వినడం గురించి దాంట్లో ఇంకా బానిసగా ఉన్నావో, అసలు ఏ విషయంలో నువ్వు బానిసగా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ విషయంలో నువ్వు దాసుడిగా ఉన్నావో నాకు తెలియదు. స్వతంత్రం లేనివాడిగా బ్రతుకుతున్నావు. ఈ వాక్యం అంటే ప్రియబిడ్డలారా, దాసుడు ఎప్పుడు ఇంటి బయటే ఉంటాడు, అతనికి ఎలవ్ లేదు, బయటే ఉండాలి. ఇక్కడ కుమారుడు అలా కాదు, ఎప్పుడు లోపలే ఉంటాడు, ఎప్పుడు తండ్రితో ఉంటాడు, అధికారం కలిగిన వాడిగా ఉంటాడు, స్వతంత్రుడిగా ఉంటాడు. దాసుడికి కొన్ని నియమాలు ఉంటాయి, కుమారుడికి నియమాలు ఏమంటారు, లోపల రావచ్చు. ప్రీతిని పెట్టారు. ఈ రెండిట్లకి తేడా స్వతంత్రుడు కాకపోవడమే. ఈ వాక్యం ప్రియబిడ్డారా, దేవుని సన్నిధిలో ఇంకా స్వతంత్రుడు కాకపోతే ప్రార్థన చేయ, పలానా విషయాల్లో నేను ఇంకా స్వతంత్రాన్ని పొందలేదయ్యా, పలానా త్రాగుడులో ఇక్కడ స్వతంత్రాన్ని పొందలేదయ్యా, ఇంకా సిగరెట్లు కాల్చడంలో, లేకపోతే ఇంకా సినిమాలు చూడడంలో, లేకపోతే ఇంకా సీరియల్స్ చూడడంలో, ఇంకా పాపకు సంబంధించిన వాటి వెనకాతలు పరిగెత్తడంలో నేను ఇంకా దాసుడుగానే ఉన్నాను, కానీ స్వతంత్రుడిని కాలేదు. ఇంకా కొన్నిసార్లు కోపము, అసూయ, ద్వేషము, వీటిలో ఇంకా నేను దాసుడిగానే బ్రతుకుతున్నానయ్యా, స్వతంత్రుడిని కాలేదయ్యా, నాకు విజయం దయచేయండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, స్వతంత్రుడు అవ్వగలిగితే నువ్వు కుమారుడు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాడు, బయట ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లోనే వాసం చేస్తాడు, తండ్రితోనే వాసం చేస్తాడు, తండ్రితో ఉండడానికి ఇష్టపడతాడు, తండ్రికి సహకారిగా ఉంటాడు. రాబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచనలతో ముందుకెళ్తాడు. నీ జీవితంలో కుమారుడిగా ఉండాలనుకుంటున్నావా? స్వతంత్రం పొందలేనట్టుగా ఉంటే ఇంకా నువ్వు దాసుడిగా ఉన్నావన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక దినాన్ని మీరు ప్రేమించారు. ఇది మా గొప్పతనాన్ని బట్టి సంపాదించుకున్న దినము కాదు, కానీ మీ కృపను బట్టి. ఉదయకాలం దాసుడు ఎవరు, కుమారుడు ఎవరు స్పష్టంగా మాట్లాడారు. కుమారులగే లోకంలో అనిపించుకుంటూ ఇంకా దాసులుగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే స్వతంత్రాన్ని అనుగ్రహించండి, కుమారులు అవ్వగలిగిన కృపద ఇచ్చండి. ఆయన స్తోత్రాలు ప్రభు. ఎందరైతే నేను విశ్వసిస్తారో వారు కుమారులు కుమార్తెలు అనబడతారని వాక్యం చెప్తూ ఉంది ప్రభు. సృష్టి యావత్తు కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని వాక్యం చెప్తూ ఉంది ఆయన ప్రభు. బాలుడిగా ఉన్నంతసేపు వారసుడు కాలేమని వాక్యం చెప్తుంది ప్రభు. జ్ఞాపకం చేసుకోండి, ఎదుగుదల, అంతేకాదు ప్రభు స్వతంత్రం, నాయన స్తోత్రాలు ప్రభు. అధిగమించగలిగిన సామర్థ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. బలహీనుడు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకుని, ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోండి. గృహాలు కడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నవారు, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నవారు, శాలరీస్ కోసం ఎదురు చూస్తున్నవారు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అయ్యా, కుటుంబాల అసమాధానం ఉంటే తీసివేయండి, సమాధానం కలిగించేది ఆయన. ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని ప్రభా నీ చిత్తానుసారంగా సఫలం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభా. వారి చేతి వృత్తులను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రక్షణ పొందలేని వారు రక్షణ పొందడానికి సహాయం చేయమని ప్రభా. ఆత్మీయతలోనైనా ప్రతి ఒక్కరిని మీరు మండించమని ప్రభా. వారు ఆశించింది ప్రతిదీ ప్రభా పొందుకునే వరకు విశ్వాసంతో కొనసాగగలిగిన కృప దయచేయమని యేసు నామమున కూర్చున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ.